ఈ జూమ్ మీటింగ్‌లో ఉన్న అందరికి కూడా శుభోదయం. ఫస్టు నేను చెప్పాలనుకున్నదేంటంటే, నాన్నగారికి ప్రెజెంట్ 94 ఇయర్స్ అండి. అయితే నా చిన్నప్పుడే నాన్నగారికి సిక్ అవ్వటం, బెడ్ రెస్ట్ ఉండటం అలా జరిగింది. సో, ఆయనకి ఒక 15 ఇయర్స్ బ్యాకు హార్ట్ కరెక్ట్‌గా పనిచేయకపోతే పేస్ మేకర్ మీద స్టిల్ ఈ రోజుకి రన్ అవుతున్నాడు. ఇదొకటి. నాకు 35 ఇయర్స్‌కే బీపీ, ఒబెసిటీ రకరకాల ప్రాబ్లమ్స్, స్ట్రెస్ ఎక్కువ అవ్వటం వల్ల ఇవన్నీ కూడా నాకు అటాక్ అయినాయి. మనం మిడిల్ క్లాసు, నాకు అంత పెద్ద ఎడ్యుకేషన్ లేదు. అయినప్పుడు కూడా ఆ రోజు నుంచి ఆలోచిస్తున్నాను. అసలెందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి? సైన్స్ డెవలప్ అయింది. నాకు ఒకటే అనిపించింది సార్. మనిషి ఆరోగ్యంగా బ్రతకాలంటే కేవలం కావాల్సింది మంచి నీరు, మంచి గాలి, మంచి ఆహారం. ఈ మూడే కదా కావాల్సింది. అనుకునే క్రమంలో నేను మంచినీటిని మార్చడం జరిగింది. ఆ తర్వాత ఎన్విరాన్మెంట్‌ని నాకున్న జ్ఞానంతో దాన్ని కూడా మార్చుకోగలిగాను. హెల్త్ విషయానికొచ్చే ఫుడ్ గురించి వచ్చేటప్పటికి 2008 నుంచి కూడా రకరకాలైనటువంటి మార్కెట్‌లో వచ్చేటువంటి ప్రతీది కూడా నేను అలా తీసుకొస్తాను. అట్లాగే నాన్నగారిని అదే విధంగా ఇప్పటికి 94 ఇయర్స్ తీసుకొచ్చాను. రీసెంట్‌గా మన నాట్ ప్లస్ నాకు సప్లిమెంట్ కూడా వచ్చి 1 మంత్ అయింది. 94 ఇయర్స్‌కి ఇవ్వాలా? వద్దా? ఇవ్వాలా? వద్దా? అనే సందిగ్ధంతో ఒక రోజు ఇచ్చి రెండో రోజు ఆపాను సార్. అట్లాగే తర్వాత డే ఆయన బాగుందన్నారు. తర్వాత డే ఇచ్చాను. అట్లా కంటిన్యూషన్ అయినాక ఇప్పుడు పర్ డే 2 క్యాప్సూల్స్ ఇస్తున్నాను. రీసెంట్‌గా ఆయనకి హోమియోపతి ఒక 6, 7 రకాలు వాడుతున్నాము. రీసెంట్‌గా అయి మొత్తం తీసేశారు. చాలా హ్యాపీగా ఉన్నారు. సరే 100 సంవత్సరాన్ని పూర్తి చేయాలనేది ఆ కాన్సెప్ట్ అనేది నాకు నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ఈ సప్లిమెంట్లు నేను వాడటం మొదలుపెట్టిన కాడి నుంచి స్టిల్ ఈ రోజుకి నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలనేది లేదు. సో, ఇప్పుడు మన ఎన్ఎంఎన్ వచ్చేటప్పటికి నేను స్టిల్ ఈ రోజు కూడా సార్ దాదాపుగా మంచి బ్రాండెడ్ మల్టీవిటమిన్ అవ్వండి, ఒమేగా 3 అనివ్వండి, ఇలాంటియన్నీ కూడా నేను వాడుతూనే ఉంటాను. సో, ఎందుకు అంటే డబ్బు మనల్ని ధైర్యాన్ని మాత్రం ఇస్తది సార్. ఆరోగ్యాన్ని ఇవ్వదు. చాలా మంది దగ్గర డబ్బుంది. కానీ ఆరోగ్యం లేదు. ఇవాళ చూస్తా ఉంటే హాస్పిటల్‌కెళ్తా ఉంటే నేను అప్పుడప్పుడు హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేస్తా ఉంటాను. ఎంతో మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కామన్ మ్యాన్ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే చాలా ఖరీదైనటువంటి విషయం సార్. సో, మనం అందరం కూడా ఒక రకంగా నేను అదృష్టవంతులని చెప్తాను. ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేను దీన్ని గత 15 రోజుల నుంచి నేను అనేక రకాల ప్రయోగాలు చేస్తాను. మనకి ఏం జరిగిందో మనం కాన్ఫిడెన్స్ ఫీల్ అయితేనే మనం కరెక్ట్‌గా చెప్పగలుగుతాం సార్. ఆ క్రమంలో ఎనర్జీ లెవెల్స్ అంటున్నారు కదా! మరి మనం ఈ క్యాప్సూల్ చేసుకొని అన్నీ తినేస్తే ఇంకా ఎనర్జీ లెవెల్స్ మనకు ఉంది లేనిది ఎలా తెలుస్తది? అని గత 15 రోజుల నుంచి కూడా నేను ఒకసారి 2 డేస్ నేను ఎటువంటి ఆహారం తీసుకోలేదు. ఆ విషయం నేను మీటింగ్‌లో కూడా చెప్పాను. ఆ తర్వాత ఒక 4 డేస్ వరకు ట్రై చేశాను. స్టిల్ ఇవాల్టికి 4 డేస్ అండి. 4 డేస్ నుంచి నేను చిన్న చిన్న లిక్విడ్ తప్ప ఎలాంటివి తీసుకోవట్లేదు. అయినా కూడా ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేది డ్రాప్ అవ్వట్లేదు. ఈ రోజు పర్టిక్యులర్‌గా చెప్పాలంటే ఒక 45 మినిట్స్ వాకింగ్ చేశాను. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ చేశాను. కానీ నాకు ఎక్కడ కూడా ఎనర్జీ లెవెల్స్ అనేది డ్రాప్ అవ్వలేదు. ఎక్సలెంట్ సార్.